13 మంది లిస్ట్ వదిలారు ఇరాన్ వాళ్ళు. లైక్ వాళ్ళ మీద మేము పగ తీర్చుకుంటాం అన్నట్టు మళ్ళీ అక్కడ దాడులు మొదలయ్యాయని చెప్పేసి తెలుస్తుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కంట్రోల్ ఎవరు చేస్తారో, మెయిన్ థింగ్ వాజ్ యురేనియం. ఇప్పుడు యురేనియం ఎక్కడ పోయిందో తెలియదు. ఈయన ఎక్కడ ఉన్నాడని తెలిసి ఫస్ట్ టీమ్ ఇజ్రాయలీస్ వాళ్ళు చెప్పారు కూడా ఈజ్ అ ప్రైమ్ టార్గెట్. దానికోసం బహుశా బయటికి రావట్లేదు. దీనికి సంబంధించి మనం ఇన్ని రోజులు చేస్తున్న డిస్కషన్ ఒక ఎత్తు, ఈ లాస్ట్ 38 minutes ఒక ఎత్తు సార్. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో ఇది ఎట్లా సాల్వ్ చేయాలని, కానీ ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఒకటే, అంటే ఈ చర్చలంతా వేస్ట్. ఈ పాకిస్తాన్ డ్రామా చేస్తారు, ఖత్తర్ కూడా డ్రామా చేస్తారు, ఇదంతా నడవదు. ఎండ్ ఆఫ్ ద డే అది కుక్కతోకలాగా ఇరాన్ ఎండ్ గేమ్ అనేది ఇప్పుడు దగ్గరకు వస్తుంది. ఇది ట్రంప్ ఎప్పుడో చేయాల్సిన పని, ఇది చేయలేదు. ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా క్లియర్గా తెలిసిపోయింది. ది ఓన్లీ వేస్ టు ఫినిష్ ద గేమ్. ఖమేనీ ఈజ్ అ టెర్రరిస్ట్ అంటాం, అమెరికా అదే అంటారు. నెక్స్ట్ 1 monthలో ఫినిష్ అయిపోతుంది ఆర్యా పార్. అండ్ మోస్ట్లీ అమెరికానే కలుస్తారు, దాంట్లో డౌట్ లేదు. టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. అదర్ డే టు డిస్కస్ అబౌట్ జియో పాలిటిక్స్, ముఖ్యంగా అమెరికా, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ గురించి. నాకు తెలిసి ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన ఈ యుద్ధం నాకు తెలిసి ఇంకా ఎండ్ పాయింట్కి వచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే ఒక మనిషిని తీసుకొని అతనిలో ఎన్ని సూదులు గుచ్చగలిగితే అన్ని సూదులు గుచ్చేద్దాం అనేదే ఒక మెయిన్ పాయింట్ అయితే కనుక ఇప్పటి వరకు 8,000 స్పాట్స్లో 8,000 ఇంపార్టెంట్ క్రూషియల్ ఇరాన్ స్పాట్స్లో ఆల్రెడీ దాడి జరిగింది. అవి కాకుండా గత వారం రోజులుగా ఒకసారి 140, ఇప్పుడు తాజాగా 80 స్పాట్ల మీద చాలా, అది కూడా ఎలా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఉన్న ఒక క్రూషియల్ పాయింట్స్ దగ్గర మళ్ళీ దాడి జరిగింది. ఎందుకు ఈ దాడిని మళ్ళీ రెజ్యూమ్ చేశారు? ఇంతకు ముందులా కాకుండా ఎందుకు ఇప్పుడు మళ్ళీ రెజ్యూమ్ చేయాల్సి వచ్చింది? అంటే ఇరాన్ ఏదైతే ఉందో వాళ్ళ బలం తగ్గిందా? ఇంకా ఇరాన్ మొత్తానికి చేతులెత్తేసి సరెండర్ చేసుకోబోతుందా? వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో జనజీవన సమంతో కలిసిపోయి వేరే కంట్రీకి పారిపోబోతున్నారా? ఆ తర్వాత అక్కడ రెజ్యూమే చేంజ్ అయ్యి కొత్త లీడర్స్ రాబోతున్నారా? మళ్ళీ ఇరాన్ ఇప్పుడు అమెరికా కంట్రోల్కి రాబోతుందా? అన్ని తెలుసుకుందాం. తాజా పరిస్థితులు ఏంటి అక్కడ జియో పాలిటిక్స్ లెవెల్లో ఇరాన్ అండ్ అమెరికా మధ్యలో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచర్ గారు ఉన్నారు. సో నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. I don't know who is your stylist, but you come in a very good 2-piece. This is not that expensive. This is very, very reasonable. నేను శిల్పారామంకి వెళ్తాను, లేకుంటే వింటేజ్ అని చెప్పి ఇంకో కంపెనీ ఉంది, వాళ్ళ దగ్గర తీసుకుంటాను ఆన్లైన్లో. మన కూడా విత్ శిల్పారామం ఈవెంట్. సో దట్స్ ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే మన దేశంలో ఆఫ్కోర్స్ మోదీ గారు వచ్చిన తర్వాత ఈ మోదీ కోట్ అనేది కాన్సెప్ట్ వచ్చింది. దానికన్నా నెహ్రూ కోట్ అంటుండే దాన్ని. అవును సార్. కానీ ఐ థింక్ పాపులరైజ్ అయింది, కరెక్టే. మా క్లోజ్ ఫ్రెండ్ గిరిధర్ మామిడి గారు ఎప్పుడు నన్ను ట్రాక్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా నేను సూట్ వేసుకుంటే మీరు వెయిటరా అని అడుగుతారు నా దగ్గర. సో నేను ఇది వేసుకుంటాను ఇట్లా డ్రెస్. ఫైన్ సార్, ఇరాన్కి వెళ్ళొద్దాం సరదాగా. మీరు ఎలాగో కాస్ట్యూమ్తో రెడీ ఉన్నారు, వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసేద్దాం. అండ్ తాజా పరిణామాలు ఏవైతే ఉన్నాయో, అంటే సార్ రేపు పొద్దున డౌన్ ది లైన్ ఒక 10 years తర్వాత అసలు అంటే అప్పటికి యుద్ధం ఫార్చునేట్లీ ముగిసిపోయి ఇలాంటిది చరిత్ర ఉందని చెప్పేసి పిల్లలకు లేకపోతే టెక్స్ట్ బుక్ లోనే ఎక్కడ చెప్తే ఇన్నిసార్లు కొట్టుకున్నారని చెప్పుకోవడానికి ఒక వాల్యూ కావాలేమో అన్నట్టుగా నంబర్స్ యాడ్ చేస్తూ పోతున్నారు సార్. ద లాస్ట్ డిస్కషన్ మనం ఏదైతే ఆపామో, నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దామని చెప్పేసి ఏదైతే హుక్ లాగా ఆపామో, విచ్ వీఆర్ డూయింగ్ సిన్స్ ఫిబ్రవరి. యుద్ధం మొదలైన ఆ రోజు నుంచి మనం నెక్స్ట్ పరిస్థితులు అంటే కొంచెం జరిగితేనే మనం మాట్లాడుకోవచ్చు అన్నట్టు ఏదైతే ఆపామో, జరుగుతూనే ఉంది అని ఇప్పుడు కొత్తగా 13 మంది లిస్ట్ వదిలారు ఇరాన్ వాళ్ళు. లైక్ హిట్ లిస్ట్, వాళ్ళ మీద మేము పగ తీర్చుకుంటాం అన్నట్టు. వాళ్ళది అలా ఉంటే థ్యాంక్స్ టు ఇండియన్ గవర్నమెంట్, థ్యాంక్స్ టు ఇండియన్ డిప్లొమాట్స్, మన దగ్గర ఉన్న నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆయిల్ రిజర్వ్స్ అండ్ నిల్వలు, వాటికి ఎలాంటి ఆటకం రాకుండా వాళ్ళు, అంటే మనకు కనిపించదు బట్ వాళ్ళు దాని వెనకాల ఎంతమంది ఉన్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మళ్ళీ అక్కడ దాడులు మొదలయ్యాయని చెప్పేసి తెలుస్తుంది. ఏంటి సార్ తాజా పరిస్థితులు మీ మాటలు తెలుసుకోవాలనుకుంటున్నాను. బేసికలీ ఇరాన్ లో జరిగే ఇప్పుడు మీరు చెప్పిన యుద్ధం మహాభారతం లాగా ఉంది, అది ఇక్కడ ఎండ్ కావట్లేదు ఇక్కడ. అవును సార్. దీని బేసిక్ ప్రాబ్లం మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ యుద్ధం ఎక్కడ మొదలైంది. ఈ యుద్ధం మొదలైంది ఎందుకంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిసి ఫిబ్రవరి 28 దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు? ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి వాళ్ళ దగ్గర కేపబిలిటీ రెడీగా ఉందని చెప్పి చేశారు. తర్వాత మనకి చాలా మటుకు యుఎస్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బాడి చెప్పారు, లేదు వాళ్ళ దగ్గర ఏం లేకుండే. ఎస్, ప్యూరిటీ ఉంది, యురేనియం ఉంది, కానీ వాళ్ళు తయారు చేయడానికి కెపాసిటీ లేదు. మనం ఎప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఈధర్ యురేనియం ఉందని చెప్పి మీరు ఆయుధాలు తయారు చేసుకోలేరు. అది డిఫరెంట్ ఫీల్డ్ ఆల్టుగెదర్. ఫర్ ఎగ్జాంపుల్ మోదీ గారు ఆస్ట్రేలియాకి వెళ్ళారు. ఆస్ట్రేలియా వరల్డ్లో 4th largest యురేనియం ప్రొడ్యూసర్. కానీ వాళ్ళు జియోగ్రఫికల్ సార్ వాళ్ళ దగ్గర యురేనియం వైస్ 4th largest ప్రొడ్యూసర్ ఆఫ్ యురేనియం.
8% ఎంతో ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళ దగ్గర ఒక్క న్యూక్లియర్ ప్లాంట్ కూడా లేదు. ఆలోచించండి, వాళ్ళు ఉన్న ఎవ్రీథింగ్ ది ఎక్స్పోర్ట్. ఓకే, 100%. సో కొంతకాలం మెడికల్ రీసెర్చ్కి ఏదైనా పెట్టుకుని ఉంటారు, మిగతా అంతా ఎక్స్పోర్ట్ చేస్తారు. యురేనియం మీ దగ్గర ఉందని చెప్పి మీరు ఆయుధాలు తయారు చేసుకోలేరు. అది ఒక డిఫరెంట్ కెపాసిటీ. దానికి రీసెర్చ్ కావాలి, దానికి టెస్టింగ్ కావాలి. మన పోఖ్రాన్లో చేస్తాం చూడండి, అమెరికా నెవాడాలో చేస్తారు. టెస్టింగ్ చేయాలి. టెస్టింగ్ చేసి కొన్ని 3-4 సార్లు టెస్ట్ చేసిన తర్వాత పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత మీరు ఆయుధాలు వాడుకోవడానికి మీరు రెడీగా ఉంటారు. ఓకే, అది కూడా ముందట్లాగా కాదు. మన హిరోషిమా నాగసాకి చూస్తే అప్పుడు ఒకటే బాంబ్, లిటిల్ బాయ్ అండ్ బిగ్ మ్యాన్ అని చెప్పి 2 పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ మీద పంపించినది. కానీ అక్కడి నుంచి మన ఇప్పుడుకి వస్తే చాలా మటుకు మార్పులు ఉన్నాయి. ఓకే, యురేనియం తీసుకొని మీరు దాన్ని ఎట్లా వాడుకుంటారో, ప్లూటోనియంగా వాడుకుంటారో, ఎట్లా వాడుకుంటారో అన్నీ ఉంటుంది. కానీ వెపన్స్ గ్రేడ్కి వచ్చేదాకా ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్టుగెదర్. దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే డెలివరీ మెకానిజం ఏంటి, మీరు ఈ చోటు నుంచి అక్కడికి ఎట్లా పంపిస్తారు దాన్ని. ఇట్స్ హైలీ రేడియో యాక్టివ్ అండ్ మీరు ఎయిర్క్రాఫ్ట్ తీసుకెళ్తారా, మిసైల్లో లాంచ్ చేస్తారా? అమెరికా అప్పుడు హిరోషిమా నాగసాకి మీద చేసినప్పుడు ప్లేన్లో తీసుకెళ్లారు, ఎయిర్క్రాఫ్ట్ తీసుకెళ్ళి దాన్ని డ్రాప్ చేశారు. ఇప్పుడు అది అక్కర్లేదు. యూ కెన్ జస్ట్ 3000 కిలోమీటర్ మిసైల్ కొడితే వెళ్ళిపోతున్నారు. కానీ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఎక్కడైనా మిస్ఫైర్ అయింది అనుకోండి, మీరు కొట్టే చోటు అది ఇంకో చోట ఇంకోటి ఉంటుంది, డెస్టినేషన్ కాకుండా వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నాం. ఇట్ బి డిజాస్టర్. ఇంకోటి మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి, న్యూక్లియర్ వెపన్ అనేది ఎవరు వాడరు. అందరికీ దాని ఇంపాక్ట్ తెలుసు. ఎందుకంటే దెర్ ఇస్ నో విన్నర్ అండ్ దెర్ ఇస్ నో లూజర్, అందరు పోతారు. ఓకే, అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు యురేనియం కోసం, యురేనియం రిసోర్సెస్ కోసం, యురేనియం వెపన్స్ కోసం ఇరాన్ మీద దాడి చేశారని అమెరికా ఇరాన్ చెప్తున్నారు. ఫిబ్రవరి 28 వాళ్ళ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీ వాళ్ళతో పాటు 40 మంది సీనియర్ కమాండర్స్ని చంపేశారు. దాంతో మీ యురేనియం ప్యూరిఫికేషన్ ఆగిపోతుందో ఆగదు. వాళ్ళ క్యాల్కులేషన్ ఏముండే, ఈ రెజీమ్ పడిపోతుంది, ఈ సుప్రీం లీడర్ చనిపోగానే ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తారు, అక్కడ ఆర్మీ కొలాప్స్ అయిపోతుంది, వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్స్ ఎవరున్నా అందరు పారిపోతారు, అండ్ కొత్త గవర్నమెంట్ వస్తుంది, యురేనియం ప్రొడక్షన్ మనం ఆపేసుకోవచ్చు. ఇది అజంప్షన్స్ ఉండే అన్నమాట. కానీ జరగలేదు. అట్లా కొత్త రెజీమ్ రాలేదు, పాత రెజీమే ఉండిపోయింది. ఆయన కొడుకు, అఫ్కోర్స్ ఆయన ఇప్పుడు కనిపించలేదు మనకి, టేక్ ఓవర్ చేసుకున్నారు. ఆయన ఇప్పుడు సుప్రీం లీడర్గా ప్రఖ్యాపించారు వీళ్ళు. కానీ మార్పులు అంటే ఏం రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ రెజీమ్ ఇంకా హార్డ్ కోర్గా ఉంది, పాత రెజీమ్ కొంచెం లీనియంట్గా ఉన్నాడు. ఇది జరిగింది. సో ఐఎమ్ టేకింగ్ బ్యాక్ హిస్టరీ అంటే 28 ఫిబ్రవరికి ఏం జరిగింది. దాని తర్వాత 40 రోజులు యుద్ధం నడిచింది. ఓకే, అమెరికా ఇజ్రాయెల్ కలిసి దాడి చేశారు. చాలా మటుకు ఇరానియన్ అసెట్స్ని డిస్ట్రాయ్ చేశారు. సిటీ కానీ, వాళ్ళ బ్రిడ్జెస్ కానీ, వాళ్ళ వాటర్ డెసాలినేషన్ సిస్టమ్స్ కానీ, డీసాలినేషన్ సిస్టమ్ మొత్తం కొట్టారు వాళ్ళు. కానీ దాంతో ఇరాన్ ఓడిపోయారా? లేదు, ఇరాన్ అప్పుడు కూడా నిలబడ్డారు. దానికి ఒక కారణాలని, ఒకటి, ఒక యుద్ధంలో 2 సైడ్స్ ఒకటే టెక్నాలజీ యూజ్ చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది. మీరు ఒక బాంబు కొడితే వాడొక బాంబు పంపిస్తే దానికి ఒక రిజల్ట్ ఉంటుంది. ఎవరి బాంబు ఎఫెక్టివ్, ఎవరి బాంబు మీద ఇంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇది అది కాదు కదా. ఇక్కడ జరిగింది ఏంటి, ఇక్కడ జరిగింది అమెరికా వాళ్ళ మీద దాడి చేసినప్పుడు వాళ్ళు కెనెటిక్ వార్ఫేర్ కాకుండా వాళ్ళు డ్రోన్ అండ్ మిసైల్ టెక్నాలజీ వాడారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, ఆర్మీ అంటే IRGC ఉంది, అంతే, ఏం చేయలేరు. సో వాళ్ళ వైపు నుంచి వాళ్ళు తెలిసిపోయింది, మేము అమెరికాతో పోరాడాలంటే అమెరికా దగ్గర ఉన్న ఆయుధాలు మా దగ్గర ఉండాలి, అది మా దగ్గర లేదు. సో వీ విల్ యూజ్ అ డిఫరెంట్ టెక్నాలజీ. ఇది టిపికల్ మీరు వియట్నాంలో చూస్తుంటారు. ఇప్పుడున్న పిల్లలకి తెలియదు, కానీ వియట్నాంలో జరిగింది. ఇంత పెద్ద అమెరికన్ ఆర్మీని ఫేస్ చేయడానికి అక్కడ గెరిలా వార్ఫేర్ చేశారు వాళ్ళు. అండ్ చాలా మట్టుకు ప్రిమిటివ్ ఆర్మ్స్ పెట్టి వాళ్ళు గెలిచారు. అమెరికా పారిపోయారు 19 సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత. ఇరాన్ కూడా నేర్చుకున్నారు. అండ్ ఇరాన్ ఇది ఫస్ట్ టైం కాదు, దీనికి ముందు కూడా ఇరాన్ సద్దాం హుసేన్తో పోరాటం చేసినప్పుడు ATR వార్ 1980 to 88 వాళ్ళు ఇదే టెక్నాలజీ వాడారు, అంటే ఇదే స్ట్రాటజీ వాడారు. సద్దాం హుసేన్ దగ్గర అన్ని ఆయుధాలు ఉంటాయి, యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్. ఇరాన్ దగ్గర లేకుండే. ఓకే, ఎందుకంటే వాళ్ళు కొత్త రాష్ట్రం తయారయ్యారు అప్పుడే. ఓకే, వాళ్ళు సద్దాం హుసేన్ అటువైపు ఉంటే ఇటువైపు వాళ్ళ ఖొమేనీ అప్పుడే టేక్ ఓవర్ చేశారు 79లో. సో ఎక్కువ టైం లేదు వాళ్ళకి ఆర్మీ మెయింటైన్ చేయడానికి. ఉన్న ఆర్మీ ఏమో సద్దాం హుసేన్ ఆర్మీతో పోరాటం చేస్తే ఓడిపోతుండేవాళ్ళు. కానీ ఏం చేశారు, అక్కడ కూడా వీళ్ళు కెనెటిక్ వార్ఫేర్ కాకుండా ఇండైరెక్ట్గా వాళ్ళు ఇంకో రూట్ నుంచి వచ్చి కొట్టారు సద్దాం హుసేన్ని. సో దాన్ని అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. ఇది కూడా అదే జరిగింది.
$1 million పేట్రియట్ మిసైల్ని పంపించి $20,000 డ్రోన్ని అడ్డుకోవడానికి ద మోస్ట్ వేస్ట్ఫుల్ రెవెన్యూ అనమాట. అమెరికా వైపు నుంచి ఖర్చు చేసే డబ్బులకి విలువ లేదు దానికి. ఎందుకంటే $1 million ఏంటి ఒక పేట్రియట్ మిసైల్, ఇక్కడ నుంచి $20,000 డ్రోన్ పోతుంది. ఇరాన్కి 10 డ్రోన్లు కొడితే అమెరికా దగ్గర నుంచి 10 మిలియన్ పోతుంది. ఇరాన్కి పోయేదేంటి $1,00,000 కూడా లేదు. సో దట్ ఇస్ అన్ అడ్వాంటేజ్ ఇరాన్ హ్యాడ్ అనమాట, అసిమెట్రిక్ వార్ఫేర్. ఓకే, దాంతో ఏం జరిగింది, ఇరాన్ వైపు ఉన్న మిసైల్స్ అని చాలా మటుకు అమెరికా ధ్వంసం చేశారు, దాని నో డిస్ప్యూట్ ఇన్ దాట్. కానీ ఇరాన్లో ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ మిసైల్ అండ్ డ్రోన్ని ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా చేసుకున్నారు. వాళ్ళ దగ్గర ప్రతి గల్లీలు తయారు చేస్తారు. అఫ్ కోర్స్ దానికి కావాల్సిన పార్ట్స్ కానీ మిగతా అంతా చైనాని తెప్పించుకుంటారు, అసెంబ్లింగ్ ఇక్కడ చేస్తారు. అండ్ దీస్ ఆర్ లైక్ స్మాల్ ఎయిర్క్రాఫ్ట్. ఈ డ్రోన్స్ అంతా అంత పెద్ద ఎయిర్క్రాఫ్ట్ కూడా చిన్న ఎయిర్క్రాఫ్ట్ లాగా ఉంటుంది, లైక్ చాలా ఎఫెక్టివ్. టాయ్ కన్నా పెద్దది, లైక్ బిగ్గర్ సైజ్, నాట్ టాయ్, మోర్ దెన్ టాయ్. వీడియోస్ చూసాం సార్, లైక్ మన కరెక్ట్ ఒక 5 feet అయినా ఉంటుంది, 6 feet ఉంటుంది. ఓకే, సో దానికి ఇంపాక్ట్ చాలా బాగుండే. ఇన్ఫాక్ట్ ఆ షహీన్ డ్రోన్స్నే ఇప్పుడు రష్యా యుక్రెయిన్ విరుద్ధంగా వాడుతున్నారు. రష్యా ఈజ్ యూజింగ్ ఇట్ అగేన్స్ట్ యుక్రెయిన్. షహీన్ డ్రోన్స్ ఇరాన్ పంపించింది వాళ్ళకి తయారు చేసి. ఇరాన్ దగ్గర కేపబిలిటీ ఉంది, లేదని కాదు, కానీ ఎన్ని రోజులు అదొక ప్రశ్న వస్తుంది అన్నమాట. హౌ లాంగ్ క్యాన్ యూ హోల్డ్ ఆన్? 40 రోజులు ఇరాన్ అడ్డుకున్నారు వాళ్ళు, సంహౌ దే సఫర్డ్. కానీ దాని తర్వాత యుఎస్ సీజ్ ఫైర్ ప్రపోజ్ చేశారు. అప్పుడు ఇరాన్ అన్నట్టు మేము గెలిచినాం ఎందుకంటే వీ సర్వైవ్డ్. వాళ్ళకి సర్వైవల్ మెయిన్ ఉండే, గెలవడం కాదు. దాని తర్వాత యుఎస్ కూడా తెలిసిపోయింది ఇప్పుడు ఇరాన్తో మనం చర్చలు నడపాలని చెప్పి. దాని తర్వాత మనం చూసాం కొన్ని రోజుల తర్వాత దే కేమ్ టు ద MOU సైన్ చేశారు. కానీ MOU ఇప్పుడు పోయింది, సీజ్ ఫైర్ పోయింది, ఇప్పుడు బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ పరిస్థితుల్లో మహేష్ ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఒకటే స్ట్రాటజీ అమెరికాకి. ఇరాన్ చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. అమెరికా స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూస్ మన అందరు తెలుసు, మనం చాలా లో నుంచి మాట్లాడుతున్నాం. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూస్ కంట్రోల్ ఎవరు చేస్తారో, మీరు ఇది యుద్ధం అని చెప్పొచ్చు, లేకుంటే ఏదైనా అసిమెట్రిక్ వార్ఫేర్ అని చెప్పొచ్చు, ఇది గలిసే మనిషి స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూస్ని కంట్రోల్ చేస్తారు. సింపుల్ యాజ్ దట్, అంతే, ఇంకేం లేదు. యుద్ధం మొదలయ్యే ముందు స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూస్ కాకుండా మెయిన్ థింగ్ వాజ్ యురేనియం. ఇప్పుడు యురేనియం ఎక్కడ పోయిందో తెలియదు, పక్కన ఆ న్యూసే లేదు యురేనియం గురించి, అసలు మాట్లాడలేదు ఏమి. ఇప్పుడు అందరూ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూస్ గురించి అమెరికా మాట్లాడుతుంది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూస్ ఓపెన్ ఉండాలి. ఇరాన్ అంటున్నారు మీరు MOU చదవండి. ఐ థింక్ ఈ MOU ఎవరు రాశారో అర్థం కావట్లేదు మహేష్, చాలా బ్యాడ్లీ డ్రాఫ్టెడ్. ఇంత పెద్ద పెద్ద మేధావులు ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా ఇదేంటి ఒక థర్డ్ రేట్ MOU రాశారు. ఒక్క సెంటెన్స్ కూడా క్లారిటీ లేదు. ఇరాన్ విల్ అడ్మినిస్టర్ ద స్టేట్ ఆఫ్ హార్మూస్ అని 0.5 ఉంది. అడ్మినిస్టర్ మీనింగ్ ఏంటి? వాళ్ళు టోల్ కలెక్ట్ చేసుకోవచ్చా, వాళ్ళు అక్కడ ఒక ఫీజు పెట్టవచ్చా, ఎన్వైరన్మెంటల్ ఫీజు ఛార్జ్ చేయవచ్చా, లేకుంటే వాళ్ళ షిప్స్ని డినై చేయవచ్చా రూట్? సో దాని తర్వాత నీ గొడవ మొదలైనప్పుడు అమెరికా డిసైడ్ చేశారంటే ఇరాన్ వైపు నుంచి షిప్స్ తీసుకోకూడదు స్టేట్ ఆఫ్ హార్మూస్లో, ఒమాన్ వైపు నుంచి తీసుకుందాం కింద. అది ఇరాన్కి నచ్చట్లేదు. ఆబ్వియస్లీ ఇరాన్కి డబ్బులు కావాలి. ఇరాన్ ఏమనుకున్నారు, ఇదంతా అయిన తర్వాత ఒక 60 రోజుల తర్వాత వీ విల్ స్టార్ట్ ఛార్జింగ్ టోల్. దాన్ని ఇంకో పేరు పెట్టుకుందాం, ఎన్వైరన్మెంటల్ ఫీజ్ అని పెట్టుకుందాం, ఓకే, లేకుంటే ట్రాన్సిటింగ్ ఫీజ్ అని పెట్టుకుందాం. అది మనం వీ విల్ ఛార్జ్ 100% మేము ఛార్జ్ చేస్తాం. ఎందుకంటే అమెరికానే చెప్పారు ఇరాన్ విల్ అడ్మినిస్టర్ అని చెప్పారు. అమెరికా అన్నారు ఎవరు చెప్పారు మీకు యూ విల్ అడ్మినిస్టర్, ఇది మీది రైటే కాదంటున్నారు. ఎందుకంటే దీంట్లో చాలా మటుకు ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూస్ మన అందరూ తెలిసింది 20% వరల్డ్ ఆయిల్ ఆ రూట్ నుంచి వస్తుంది, క్రూడ్ ఆయిల్. సౌదీ అరేబియా, ఖత్తర్, బహ్రెయిన్, కువైత్ అందరు అదే రూట్లో ఉన్నారు. అండ్ ఇటు పక్కన ఇరాన్ కూడా. ఇప్పుడు ఇరాన్కి వాళ్ళ ఆయిల్ అమ్మలేకపోతున్నారు. ఇప్పటి నుంచి 17th నుంచి ఆపేస్తున్నారు. ఆల్రెడీ అమ్మిన ఆయిల్కి రెవెన్యూ కూడా వాళ్ళకి రాలేదు. అమెరికా అది కూడా బ్లాక్ చేసి పడేశారు. ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతున్నారు అనేది పెద్ద ప్రశ్న. అక్కడ సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత, అంటే అలీ ఖమీనీ చనిపోయిన తర్వాత టేక్ ఓవర్లో ఏమైనా మార్పులు వచ్చాయో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఓపెన్ అడ్మినిస్ట్రేషన్ కనిపించట్లేదు ఎక్కడ. అంటే మీరు ఒక మీటింగ్ పెట్టారు, 100 మంది వచ్చి కూర్చున్నారు, మీరు మాట్లాడారు, అదంతా టీవీలో వస్తుంది. ఈయన ఎక్కడ లేడు. ఈయన ఎవరికి ఆర్డర్ ఇస్తున్నారు, ఆ ఆర్డర్ ఎవరు ఫాలో చేస్తున్నారు? బహుశా ఈయన ఉన్నాడా లేదా, లేకుంటే ఈ రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళే నడిపిస్తున్నారా ఒక డ్రామా అని అనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, కానీ ఉన్నాడంటారు. ఉంటే ఈయన ఎక్కడ ఉన్నాడని తెలిసి ఫస్ట్ టీమ్ ఇజ్రాయలీస్. ఓకే, ఎందుకంటే వాళ్ళ ఇంటెల్ చాలా అంత సూపర్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలిసి ఈయన ఎక్కడ ఉన్నాడు. కావాలంటే టక్ మంత్రి రేపు తీసేస్తారు.
వాళ్ళు చెప్పారు కూడా ఈజ్ అ ప్రైమ్ టార్గెట్ అని. దానికోసం బహుశా బయటికి రావట్లేదు. బయటికి రాకపోతే మీరు రూమ్లో కూర్చుంటే కూడా కొడతారు. హసన్ నస్రల్లాని లెబనన్లో బేరూట్లో అట్లనే కొట్టారు కదా. ఆయన బేస్మెంట్లో -3లో కూర్చున్న మనిషిని కొట్టారు వాళ్ళు. అది కూడా కాంక్రీట్ వేసి రీఇన్ఫోర్స్ కాంక్రీట్ పెట్టిన బిల్డింగ్లో -3లో ఉన్నారు, ఆయన కొట్టారు, చంపేశారు. సో చేస్తారు ఇజ్రాయెల్. సో ఇప్పుడున్న దాంట్లో ఈ మెమరాండమ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ పెద్ద ప్రాబ్లం అయి మారింది. అండర్స్టాండింగ్ కాదు ఇది. ఇప్పుడు ట్రంప్ అంటున్నారు అండర్స్టాండింగ్ లేదు, సీజ్ ఫైర్ లేదు, ఏం లేదు, వీఆర్ బ్యాక్ ఇన్ యాక్షన్ అంటున్నారు. కానీ అమెరికా ఏం చేస్తున్నారు? దీనికన్నా ముందు మహేష్ మీకు గుర్తుంటుంది, ఒక్క షిప్ బయటికి రాగానే వాళ్ళ రూట్ ఫాలో చేయకపోతే ఇరాన్ దాని మీద ఒక మిసైల్ లేకుంటే ఒక డ్రోన్ అటాక్ చేస్తారు. బహుశా ఒకసారి డ్యామేజ్ ఉండొచ్చు, ఒకసారి డ్యామేజ్ కాకపోవచ్చు. షిప్స్ ఆర్ ఆల్సో సాలిడ్ థింగ్స్. సో డ్యామేజ్ జరిగినా జరగకపోయినా అమెరికాకి న్యూస్ వచ్చింది కొట్టారని చెప్పి. వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంది, వాళ్ళ శాటిలైట్ టెక్నాలజీ, వాళ్ళందరూ ట్రేస్ చేస్తున్నారు ఎవరు కొట్టారు, ఎక్కడి నుంచి మిసైల్ బయటికి వచ్చింది. షిప్స్ ప్లేన్లు పంపిస్తారు, ఆ ఏరియాని కొట్టేస్తారు కంప్లీట్గా. సో దీన్ని డైరెక్ట్ 1-to-1 టిట్ ఫర్ టాట్ వార్ ఉండే యాక్షన్ ఉండే. దాని తర్వాత ఏమైంది, మళ్ళీ వీళ్ళు 2 డ్రోన్లు కొట్టారు షిప్పుల మీద. అప్పుడు అమెరికా వచ్చి 2 మిసైల్ కొట్టారు ఆ ఏరియా మీద. అగైన్ స్క్వేర్ 1 ఫుట్బాల్ స్కోర్ లాగా 2-all అయిపోతుంది. ఇది నడుస్తూ ముందుకెళ్తే లాస్ట్ వీక్ మనం చూసాం ఖత్తర్తో నెగోషియేట్ చేస్తున్నారు. ఆలోచించండి, ఖత్తర్ వాళ్ళు LNG మీద కొట్టారు, ఒక ట్యాంకర్ మీద. ఖత్తర్ కూడా ఏం చెప్పలేకపోయారు, ప్రొటెస్ట్ చేశారు. మనం కూడా ప్రొటెస్ట్ చేస్తాం, ఏం చేసుకుంటారు, ఏం చేయరు. మీకు దమ్ముంటే ఇరాన్ని కొట్టండి, అది ఉండాలి యాక్చువల్లీ. అని భయపడతారు, ఖత్తర్ కూడా భయపడతారు. ఓకే, నెక్స్ట్ స్టెప్ వాళ్ళు వచ్చి తర్వాత మనం చూసాం మొన్న సిప్రియట్ ట్యాంకర్ మీద కొట్టారు. దాంట్లో ఒక ఇండియన్ కనిపించట్లేదు, 10 మంది మన క్రూజ్ ఇండియన్స్ వాళ్ళు దొరికారు, దే ఎస్కేప్డ్. అప్పుడు అమెరికా అర్థం చేసుకున్నారు, సరే ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళాలంటే వీ హ్యావ్ టు ఫినిష్ దిస్ జాబ్. సో ఈసారి వాళ్ళు ప్రపోర్షనేట్ కాకుండా డిస్ప్రపోర్షనేట్ రెస్పాన్స్ కొట్టారు. 80 స్పాట్స్ అటాక్ చేశారు ఫ్రమ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఖర్గ్ ఐలాండ్ దాకా. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అర్థం చేసుకోవాలంటే మీకు మనం యూజువలీ మనం బీచ్ దగ్గర వెళ్తున్నప్పుడు ఇసుక ఉంటుంది, శాండ్ ఉంటుంది చాలా దూరం దాకా. కానీ ఇన్ కేస్ ఆఫ్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అక్కడ శాండ్ లేదు, అక్కడ ఉన్న అంత రీఫ్స్, కోరల్ రీఫ్స్ లాగా ఉంటుంది, హై కోరల్ రీఫ్స్, బ్రౌన్ కలర్లో. మనం కొన్ని ప్లేసెస్లో కనిపిస్తుంది, ఈ లాటరైట్ స్టోన్ అని కనిపిస్తుంది మన దగ్గర, ఇల్లు కట్టడానికి యూజ్ చేస్తారు ట్రెడిషనల్, అట్లా ఉంటుంది చూడడానికి. ఓకే, దాంట్లో చిన్న చిన్న గుహల్లా ఉంటుంది అందరు. ఓకే, దాంట్లో దాచుకుంటారు వీళ్ళు. అక్కడ మిసైళ్ళు పెట్టుకుంటారు, అక్కడ డ్రోన్లు పెట్టుకుంటారు, అక్కడ చిన్న చిన్న మస్కిటో బోట్స్ పెట్టుకుంటారు, చిన్న బోట్స్ 2-3 కూర్చోవచ్చు అంతే. దాంట్లో దాన్ని మైన్స్ వేయడానికి యూజ్ చేస్తుండే ముందు. ఇదంతా తీసుకొని అక్కడ పెట్టేసుకుంటారు వీళ్ళు. బయట నుంచి చూస్తే మీకు ఏం కనిపించదు, ఇట్ లుక్స్ లైక్ అ నార్మల్ ప్లేస్. కానీ యాక్షన్ వచ్చినప్పుడు బయటకు వస్తారు, ఫైర్ చేస్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. కానీ శాటిలైట్ టెక్నాలజీ అమెరికా దగ్గర ఉంది, దేనో ఎక్కడి నుంచి ఫైర్ అయింది, ఏ లాటిట్యూడ్ ఏ లాంజిట్యూడ్ నుంచి ఫైర్ అయింది, అదే అక్కడ వెళ్ళి వాళ్ళు కొడతారు మళ్ళీ. ఓకే, ఈసారి 80 ప్లేసెస్లో కొట్టారు అట్లా. ఇలా దాక్కుని కొట్టే ప్లేసెస్ మిసైల్ లాంచ్ సైట్స్, రాడార్ సైట్స్, ట్రాకింగ్ సైట్స్. అది కాకుండా ఖర్గ్ ఐలాండ్ కొన్ని మిలిటరీ పోస్ట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కెషమ్ ఐలాండ్ చెప్పి ఐలాండ్ ఉంది, సాసేజ్ షేప్లో ఉంటుంది. అది నార్దర్న్ హార్మోస్, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నార్త్ ఇరాన్ వైపు నుంచి, అక్కడి నుంచి వెళ్ళమంటున్నారు అందరినీ. ఆ ఐలాండ్లో ఒక పెద్ద IRGC ఫెసిలిటీ ఉంది, వాళ్ళ ట్రాకింగ్ ఫెసిలిటీ, వాళ్ళ ఏం చెప్తారు కమాండోస్ ఉంటారు, అందరూ ఉంటారు. దాన్ని కూడా కొట్టారు. అండ్ కెషమ్ ఐలాండ్ చిన్నది కాదు, అది ఆ ఏరియాలో ఉన్న వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐలాండ్స్ అనమాట, చాలా పెద్ద ఉంటుంది అది. అక్కడ ఆల్మోస్ట్ ఐ థింక్ 5 లక్షల మంది సివిలియన్స్ కూడా ఉంటారు ఆ ఐలాండ్లో. అది కాకుండా IRGC వాళ్ళు, సో దాన్ని కొట్టారు. ఇక్కడ బందర్ అబ్బాస్ని కొట్టారు. బందర్ అబ్బాస్ వాళ్ళ అన్నిటికంటే బిగ్గెస్ట్ పోర్ట్. బందర్ అంటే ఓల్డ్ పర్షియన్ అరబిక్ వేలో ఇట్ ఈస్ అ పోర్ట్. మన దగ్గర మచిలీపట్నం బందర్ అంటుండేము, దట్ ఈస్ ద సేమ్ థింగ్. సో అక్కడ బందర్ అబ్బాస్ కొట్టారు. ఎందుకంటే బందర్ అబ్బాస్ నుంచి ఇరాన్ కావాల్సిన చాలా మంది సరుకులు వస్తుంది, వెళ్తుంది. ఆయిల్ ఖర్గ్ ఐలాండ్ నుంచి వెళ్తుంది, కానీ బందర్ అబ్బాస్ ట్రేడింగ్కి యూజ్ చేస్తారు చాలా. దాన్ని కొట్టారు అమెరికా. అది అయిపోయిందా, నిన్న రాత్రి 140 స్థానాలు కొట్టారు. మొన్న జరిగిన 80 కాకుండా ఇప్పుడు 140. ఈసారి వితౌట్ ఎనీ ప్రొవోకేషన్ అంటే షిప్ మీద దాడి చేస్తే కొడతారు. ఈసారి షిప్ కోసం వెయిట్ చేయలేదు, వాళ్ళు కొట్టేశారు వెళ్ళి. 220 స్పాట్స్ యాక్చువల్లీ. మనం దీని గురించి మాట్లాడాం యాక్చువల్లీ, ఎక్కడ కొట్టామో చూసుకున్నాం, ఇంకా మిగిలిపోయిన ఏమైనా నెక్స్ట్ కొడదామని చెప్పేసి దాంతోనే ఏం చేసాం మనం. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నమాట. ఇప్పుడు అమెరికా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, వాళ్ళు ఒక వర్డ్ యూజ్ చేస్తారు, సెంట్కామ్ అని చెప్పి. వాళ్ళ సెంట్రల్ కమాండ్ ట్వీట్ కొడతారు, వాళ్ళు కరెక్ట్గా కొడతారు, ట్వీట్ చేస్తారు వాళ్ళు.
ఏ రోజు బాంబింగ్ జరిగిందో గంట సేపు తర్వాత వాళ్ళ ఎక్స్లో ఒక ట్వీట్ ఉంటుంది, మేము ఇన్ని స్టార్ట్స్లో కొట్టామని చెప్పేసి. సెంట్కామ్ ఏమంటున్నారంటే వీఆర్ గోయింగ్ టు డిగ్రేడ్ ద ఇరానియన్ అసెట్స్. దానికి మీనింగ్ ఒకటి ఉంది, డిగ్రేడ్ అంటే మేము వాళ్ళని అటాక్ చేయడానికి కెపాసిటీ లేనట్లు చేసేస్తాం, కాలు చేతులు కోసేస్తాం, వాళ్ళు అటాక్ చేయలేరు మమ్మల్ని. చావుదెబ్బ టెక్నికలీ అంటే మీరు లాంచ్ సైట్స్ కొట్టారనుకోండి, మీరు లాంచ్ ఎట్లా చేస్తారు, మిసైల్స్ లాంచ్ ఎట్లా చేస్తారు, డ్రోన్ మీకు లాంచ్ కావాలి అంటే ట్రక్ మీద ఇట్లా కూర్చోబెడతారు, దాన్ని పుష్ చేస్తే టేక్ ఆఫ్ చేస్తుంది. మీరు ట్రక్కే కొట్టేస్తే గ్రౌండ్ బేస్డ్ రాడార్ చాలా డిఫికల్ట్, గ్రౌండ్ బేస్డ్ ఇది మూవ్ చేయడానికి మోస్ట్లీ ట్రక్లో పెట్టుకుంటారు వీళ్ళు, ఎందుకంటే ఒకసారి కొట్టిన తర్వాత లోపల వెళ్ళి మళ్ళీ ఎక్కడ దాచుకుంటారు. కానీ ఓపెన్ మీరు ఫీల్డ్లో పెడితే పైనుంచి కనిపిస్తాం, మీకు ఈజీగా కొట్టచ్చు దాన్ని. ఈ లాంచర్స్ని వీళ్ళు తీసేస్తున్నారు ఒకటి తర్వాత ఒకటి. నిన్న రాత్రి నుంచి ఇవాళ దాకా ఈ కార్గ్ ఐలాండ్ కానీ ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఏం లాంచ్ చేయలేదు వీళ్ళు, షిప్స్ కానీ ఎక్కడ కూడా. కానీ మెయిన్ ఐలాండ్, మెయిన్ ఇరాన్ మెయిన్ నుంచి చాలా మటుకు కువైత్, బహ్రెయిన్, ఖత్తర్ మీద దాడి చేశారు, జార్డన్ మీద కూడా చేశారు. ఏం చేస్తున్నారు వాళ్ళంటారు, అక్కడ ఉన్న యుఎస్ అసెట్స్ అంటే అక్కడ ఉన్న యుఎస్ నేవీ, యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళని కొడుతున్నాం మేము. ఇంతకుముందు లాగా ఇంతకుముందు కూడా అదే చేశారు. కానీ ఖత్తర్ది ఒక మెయిన్ ఆయిల్ ఫీల్డ్ మీద పడ్డది. అన్ని డ్రోన్లు కరెక్ట్ వెళ్ళాలని కావాలని చెప్పి కొన్నాం, అక్కడ కూడా తిప్పుతారు వీళ్ళు కొడుకు, డ్యామేజ్ కావాలి కదా. లేకుంటే అమెరికన్ బేస్ మీద కొడితే వాళ్ళు పేట్రియట్ పంపిస్తున్నారు, రెండు క్లాష్ అయితే అయిపోతుంది, ఫినిష్. కువైత్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు, మా మీద కూడా దాడి జరిగింది, కొంతమంది ఇంజర్డ్ అయిపోయారు, ఫాలింగ్ డెబ్రీ అంటే ఈ ఒక మిసైల్ వెళ్ళి ఒక డ్రోన్ కొట్టుకున్నాడు, దాని పీసులన్నీ కింద వచ్చి పడుతుంది, శిథిలాలు. అది కొంతమందికి ఇంపాక్ట్ ఉంటుంది దాని మీద. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నారు. సపోజ్ రేపు 240 కొడతారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ డిగ్రేడ్ అవుతుంది. ముందు వాళ్ళ దగ్గర 50 లాంచర్స్ ఉండే అనుకోండి, ట్రక్స్, ఫ్లాట్ బెడ్ ట్రక్స్, మన గణేష్ చతుర్థికి తీసుకెళ్తున్న ఫ్లాట్ బెడ్ ట్రక్స్, దాని మీద మిసైల్ లాంచర్స్ పెడతారు. అది పోయింది అనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు, కొత్త తెచ్చుకోలేరు కదా ఇప్పుడు. సో వాళ్ళ కెపాసిటీ పోతుంది, లాంచ్ కెపాసిటీ పోతుంది. గ్రౌండ్ నుంచి కూడా మీరు లాంచ్ చేసుకోవచ్చు, రన్వే లాంటి ఉంటాయి, కానీ దాంట్లో మీకు ఎక్స్పోజర్, మీకు ఈజీగా పట్టుకుంటారు మిమ్మల్ని స్కై నుంచి. మీరు లాంచ్ చేసే ముందే మిమ్మల్ని బాంబ్ చేసేస్తారు. ఇన్ఫాక్ట్ ఇజ్రాయలీస్ చేస్తుంటారు అది, గాజా నుంచో లేకుంటే లెబనాన్ నుంచో, హెజ్బుల్లా అక్కడి నుంచి ఇక్కడ నుంచి హమాస్ వాళ్ళు మిసైల్స్ ఫైర్ చేసినప్పుడు వాళ్ళు బయటికి తీసుకురాగానే ఇజ్రాయలీ శాటిలైట్ వాచ్ చేస్తున్నారు వాళ్ళు. ఇమ్మీడియట్ సెకండ్స్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, సెకండ్స్లో మిసైల్ లాంచ్ అవుతుంది, లేకుంటే ఎయిర్ సపోర్ట్తో కొడతారు వచ్చి ఎయిర్క్రాఫ్ట్ నుంచి, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొచ్చి. ఇదే ఇప్పుడు జరుగుతుంది మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.